ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలుగు తమ్ముళ్ళు ఎందుకు గరంగా ఉన్నారు? కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకని తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు? సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న లొల్లి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందా? జగన్మోహన్ రెడ్డి లాగే చంద్రబాబు కూడా నియంతలా వ్యవహరించాలని కోరుకోవడం తమ్ముళ్లకు తగునా? జగన్ ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన అధికారులకు తక్షణమే శిక్షలు వేయడం సాధ్యమా? కలుషితమైపోయిన అధికార యంత్రాంగాన్ని కేవలం నెల రోజుల్లో చంద్రబాబు సంస్కరించగలరా? జగన్ ప్రభుత్వ బాధితులు తక్షణ న్యాయంగా పగ ప్రతీకారాలనే కోరుకోవడం సమర్థనీయమా? జగన్మోహన్ రెడ్డి లాగే చంద్రబాబు సైకో చేష్టలకు పాల్పడితే ఏపీలో ప్రభుత్వం మారి ఏమి ప్రయోజనం? ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ లను అధికార పార్టీలకు తొత్తులుగా మార్చింది ఎవరు? కొంతమంది అఖిల భారత సర్వీస్ అధికారులకు చంద్రబాబు దర్శనం దొరకని దుస్థితి ఎందుకొచ్చింది? ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్న చంద్రబాబుకు తగిన వ్యవధి ఇవ్వాల్సిన అవసరం లేదా? కూటమి ఎమ్మెల్యేలు కొందరు గత అరాచకాలనే కొనసాగిస్తున్నారన్న వార్తలు ప్రమాద సంకేతాలు కావా? కట్టు తప్పుతున్న కొంతమంది కూటమి నేతల్ని కట్టడి చేయవలసిన బాధ్యత సీఎం చంద్రబాబుపై లేదా? అధికార వైసీపీ నేతలకు కప్పం కట్టలేకే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఓడించిన విషయం అప్పుడే మరిచారా? తెలంగాణలో రాజకీయంగా జీరోగా మారిన కేటీఆర్ కు ఏపీలో చిత్తుగా ఓడిన జగన్ లో హీరో ఎలా కనిపించారు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు